గురుగారు, అగస్త్యుడి వంటి మహర్షి కూడా ఒక సాధారణ వ్యక్తిలా తీర్థయాత్రలు చేశారు అని చెప్తూ ఉంటారు. ఇలా చేయడంలో అంతరార్థం ఏమిటి? లోకంలో మనబోటి సాధారణ మానవులం ఏదో పుణ్యం సంపాదించుకోవాలని చెప్పి తీర్థంకి వెళ్తాం మనం. నిజానికి అది క్షేత్రయాత్ర, తీర్థయాత్ర అనకూడదు. మనందరం కూడా తీర్థయాత్ర కింద దాన్ని మార్చేసాం. తీర్థము అంటే నది అమ్మ. నదులకి సంబంధించి యాత్ర కాదు మనం చేస్తోంది, క్షేత్రానికి సంబంధించి. ఆ నది ఒడ్డున క్షేత్రం ఉంటుంది కాబట్టి ఆ క్షేత్రానికి సంబంధించి యాత్ర చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే నదిలో మనం మునుగుతాం. ఆ క్షేత్రానికి సంబంధించిన నది ఏదైతే ఉందో నదిలో మునుగుతాం కాబట్టి అక్కడ మనకు పుణ్యం లభిస్తుంది అనేటువంటి విశ్వాసంతో దాన్ని మనం తీర్థయాత్ర కింద మనం మార్చాం. తీర్థం కుర్వంతి తీర్థాని. ఇలాంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇందా చెప్పారు అగస్త్యుడు ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి నిజానికి తీర్థం యాత్రలు చేయాల్సినటువంటి అవసరం లేదు, క్షేత్రయాత్రలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పుణ్య ప్రపూర్ణులు. కానీ వాళ్ళు ఎందుకు చేశారనంటే, అప్పటి వరకు తీర్థాల్లో మునిగినటువంటి వాళ్ళ పాపాలు కొన్ని ఉంటాయి కదా, ఆ తీర్థం కూడా పాపాలతోటి నిండిపోయి ఉంటుంది కదా. ఇటువంటి మహానుభావులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు స్నానం చేశారనుకోండి, వాళ్ళు అవగాహనం మునక వేశారనుకోండి, అప్పటి వరకు ఉన్నటువంటి పాపాలని పోగొట్టుకుంటుంది ఆ తల్లి, ఆ నది అందుకనే నది ఎదురు చూస్తుంటుందట. ఎందుకంటే వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి పాపాలు పోవాలని మునుగుతున్నారు, ఏ పుణ్యాత్ముడు వస్తాడా, ఆయన పుణ్యాన్ని నాకు పంచి పెడతాడా అని ఆ తీర్థం ఎదురు చూస్తూ ఉంటుందని చెప్పి ఒక కవి చమత్కరించాడు. అందువల్ల ఇలాంటి మహానుభావుల కోసం ఎదురు చూస్తుంటుందట ఆ తీర్థం. అందువల్ల అగస్త్యుడు మొదలైనటువంటి వాళ్ళు తాము సముపార్జించుకున్నటువంటి పుణ్యాన్ని ఆ నదీమ తల్లికి ఇవ్వటానికి, అంటే అప్పటికున్న పాప భారం ఆ నదికి తొలగిపోతుంది. ఇలాంటి వాళ్ళు మునక వేస్తే మళ్ళీ పాపాలని సమర్పించుకోవడానికి మిగతా వాళ్ళకి వీలు కుదురుతుంది. అందుకని మహానుభావులందరూ కూడా ఈ క్షేత్రయాత్ర లేకపోతే తీర్థయాత్రల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి లోకంలో అందరూ కూడా అగస్త్యుల్లాగా తయారు కావడానికి ప్రయత్నం చేయాలి, ఒక ఉత్తమోత్తముళ్లాగా. అందుకే మనం మునిగితే మన పాపాలు పోవటం కాదు, మనం మునిగితే నదికి పుణ్యాలు సంప్రాప్తించి నలుగురికి ఆ పుణ్యాలని పంచిపెట్టగలిగేటువంటి ఉదాత్త స్థాయిలో వ్యక్తి నిర్మాణం జరగాలి. అది ప్రబోధం చేయటానికే అగస్త్యుడు లాంటి మహానుభావులు తీర్థయాత్రలు లేకపోతే క్షేత్రయాత్రలు చేస్తున్నారు. అలాగే తీర్థం అని అంటే పవిత్రమైనటువంటి నది అని చెప్పుకున్నాం. ఈ నదిలో మునక చేయటం వల్ల పాపాలు ఎలా పోతాయి అంటే, ఈ మహానుభావుడు ఇందాక మనం చెప్పుకున్నామే అగస్త్యుడు లాంటి వాళ్ళు, పాపం అనేది ప్రత్యేకంగా పదార్థం కాదమ్మా, ఏదో ఒంటికి రాసుకున్నటువంటిది, అది నదిలో మునగటం చేత పోతుందని కాదు. ఆ తీర్థంలో మునగటంతో ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. అది ఇక్కడ ప్రధానం. ఆ భావన ఏం చేస్తుందంటే, మనసులో ఉండేటువంటి ఆ కల్మషాలని తరతరాలుగా సముపార్జించుకున్నటువంటి ఏ రాశి ఏదైతే ఉందో దాన్ని ఒక పెను తుఫాను గాలికి చిగురుటాకులు ఏ రకంగా వణికిపోతాయో ఆ రకంగా ఆ నదిలో మునుగుతున్నాను, పవిత్రమైన నదిలో మునుగుతున్నాను అనేటువంటి భావన ఆ పాపపు రాశిని ఒక్కసారి దూరంగా విసిరి కొడుతుంది. ఆ భావాన్ని మనకు అందచేస్తారు. అంతేగాని ప్రత్యేకంగా ఒక మందుని కలిపేసేసి ఆ తీర్థాల్లో ఏమీ కలపరు. ఆ పవిత్రమైన భావాల్ని వాళ్ళు అనుకుంటూ స్నానం చేస్తారు. మనలో కూడా ఆ పవిత్రమైన భావాలు మనలో ప్రవేశించి మనలో పాపాలని పోగొడతాయి. అందుకని తీర్థయాత్రలు చేయమన్నారు.